హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రేమించు ప్రేమను పంచు పార్ట్ 6లోకి వచ్చేసాము. ఇంకా ముందు భాగంలో ఏం చెప్పుకున్నాము, ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పేసి ఊరికి వస్తాడు శ్రీరాము. అయితే ఊరికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మోళ్ళు అక్కడ ఉండరు. ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఇంకా వాళ్ళ చుట్టాలు పెళ్ళికి వెళ్ళారు అనేసి సాంబశివరావు అండ్ మైథిలి చెప్తారు. సరే సాంబశివరావు కూడా ఆ పెళ్ళికి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం ఉండు బాబు అని అంటే, లేదులే మామ, నన్ను ఒక రోజు ముందు రమ్మన్నాడు, సరే వెళ్ళేసి వస్తాను అంటే, సరే వెళ్తే వెళ్ళావులే కానీ రాత్రి పడుకోవడానికి ఇంటికే వచ్చేయి, పెళ్ళింట్లో పడుకోవడానికి కుదరదులే, మన ఇద్దరం కలిసి వెళ్దామంటే, సరే మామ అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడి వెళ్తాడు. వెళ్ళాక ఇంకా అంతలోకే సాంబశివరావుకి ఆ ఊర్లో తెలిసిన అతనికి బాగలేదు, హాస్పిటల్కి రమ్మని చెప్పి పిలిపొచ్చింది. పాలేరు వచ్చి పిలుస్తాడు. సరే అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా ఆ రోజు రావడానికి కుదరదు అనమాట. అందులోకి శ్రీరాము అర్ధరాత్రికి ఇంటికి వస్తాడనమాట. తలుపు కొట్టగానే ఎవరు అని చెప్పి అడిగిద్ది. ఇంకా అడిగేసరికి లోపల నుంచి అడిగిద్ది. నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది. కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామ్ని చూస్తూ, బావా, పక్క గదిలో మంచం వేశాను, అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగా. సరే ముద్దుగా అంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. రామం సంగతి తెలిసిందే కావడంతో ఏ వంకన మందు కొడదామా అని చూస్తుంటారా వెధవలు. పెళ్ళని మందు పార్టీ చేసుకున్నారులా ఉంది. మందు జోలికే పోని బావకి బలవంతంగా తాగించి ఉంటారు. మంచి వాళ్ళని చెడగొట్టడంలో ఘనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకొచ్చింది మైథిలి. మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరామ్ని తట్టి లేపింది. బావా, బట్టలు మార్చుకొని లుంగి కట్టుకో, అలాగే ముందు మజ్జిగ తాగి పడుకో అంది మైథిలి. శ్రీరామ్ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు. తన మీదుగా వంగిన మైథిలి పొడవాటి జడలోని మల్లెలు వెదజల్లుతున్న సుమధుర పరిమళం ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసనలకు జతకట్టి అతడిలోని కోరికలను రెచ్చగొట్టాయి. అంతే, ఆమెను బలంగా వాటేసుకున్నాడు. పూల చెండు లాంటి ఆమె స్పర్శ అతడినేవో లోకాలకు తీసుకుపోయింది. బలవంతంగా అణుచుకున్న కోరికలు ఒక్కసారిగా పడగ విప్పాయి. ఆమెను తనలోకి పొదుముకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు. బావా, ఏమిటిది? నన్ను వదిలిపెట్టు, భయంతో తోసేస్తూ అంది మైథిలి. అతడు తను పట్టు వదల్లేదు. ప్లీజ్ మైథిలి, కాదనకు, ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా అనేసి అన్నాడు. అయితే మాత్రం ఈ తొందరపాటు మంచిది కాదు, అతన్ని విడిపించుకుంటూ అంది మైథిలి. ఆమె మెదడంతా శూన్యంగా మారిపోయిందా హఠాత్ సంఘటనకు. ఆమె పెనుగులాడుతున్న కొద్దీ శ్రీరామ్లో కాంక్ష ఉధృతమైంది. శ్వాస నిశ్వాసలు ఆమె చెంపల మీద మెడ మీద వెచ్చగా తాగుతుంటే మైథిలిలోనూ వివసత్వం మొదలైంది. పెనుగులాడే శక్తి తగ్గిపోసాగింది. ఆమెలో ప్రతిఘటన ఆగగానే శ్రీరామ్ చెలరేగిపోయాడు. ఆమెను కాంక్షగా తనలోకి పొదుముకున్నాడు. విపరీతమైన తలనొప్పితో పొద్దుటే మెలకువ వచ్చేసింది శ్రీరామ్కి. తన చుట్టూ చేతులు వేసి ఆదమర్చి నిద్రపోతున్న మైథిలిని, చెదిరిన తమ దుస్తులను చూసేసరికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి టక్కున లేచాడు. మైథిలికి మెలకువ వచ్చింది. జరిగిందంతా మళ్ళీ కళ్ళ ముందు కదలటంతో శరీరం వణికిపోయింది. తప్పు చేశానన్న భావంతో ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజలా కారిపోయాయి. భయాందోళనతో శ్రీరామ్ వంక చూసింది బీద హరినేక్షణలా. సారీ మైథిలి, గొనిగాడు శ్రీరామ్. బట్టలు సవరించుకొని పరుగున పెరట్లోకి వెళ్ళిపోయింది ఆమె. అరగంట పాటు తల పట్టుకొని కూర్చుండిపోయింది. ఎలా జరిగిందిది? తామిద్దరి నిగ్రహం ఏమైపోయింది అన్న ప్రశ్నలే తొలిచేయసాగాయి. ఇంతలో సాంబశివరావు లోపలికి వస్తూ, అమ్మా మైథిలి, తాతకి ఆపద తప్పింది. రాత్రంతా నిద్రలేదు హాస్పిటల్లో. కాస్త స్ట్రాంగ్గా టీ చేసి తీసుకురమ్మా అన్నాడు వంటింట్లోకి వినిపించేలా గట్టిగా. దాంతో యాంత్రికంగా పనుల్లో లీనమైపోయింది మైథిలి. శ్రీరామ్కి బయటకు రావడానికే మనస్కరించలేదు. పక్క గదిలోకి తొంగి చూసి, ఏంటయ్యా, ఇంకా నిద్ర లేవలేదు? 8ంటికేగా పెళ్ళి, లేచి స్నానం చేసి తయారవు, ఇద్దరం కలిసి వెడదాం అన్నాడు సాంబశివరావు. ఇంతలో టీ తీసుకొచ్చి ఇచ్చింది మైథిలి. ఏంటమ్మా, ముఖమంతా అలా ఒడలిపోయింది?
నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? కాస్త ఆదుర్దాగా అడిగాడు కూతుర్ని చూస్తూ. అబ్బే అదేం లేదు. కాస్త తలనొప్పిగా ఉంది అంతే తడబడుతూ అంది మైథిలి తల వంచుకుంటూ. అయ్యో తలనొప్పా? టాబ్లెట్ వేసుకోలేదా? జ్వరం కూడా ఉందో ఏంటో? డాక్టర్ దగ్గరికి వెడదామా? కంగారుగా అడిగాడు ఆయన. తల్లి లేని పిల్లని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు ఆయన. కంగారు పడకు నాన్నా, టాబ్లెట్ వేసుకున్నాలే అంది మైథిలి సాంబశివరావు టీ చప్పరిస్తూ. ఇదేంటమ్మా టీలో చక్కెర వేయలేదు అన్నాడు. అయ్యో అలాగా, ఇలాగే కలిపి తెస్తా అంటూ కప్పును తీసుకుంది. అవును, నువ్వు టీ తాగావుగా, చక్కెర లేదని చెప్పలేదేంటి రామ్ అన్నాడు సాంబశివరావు. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. లేచి స్నానం చేయడానికై పెరట్లోకి వెళ్ళిపోయాడు. తయారయ్యాక మైథిలితో మాట్లాడాలని వెళ్ళాడు. ఎదిరింటి ఆమెతో మాట్లాడుతుండటం చూసి హాల్లోకి వచ్చేశాడు. అంతలో అతని ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను వెడతాను మామయ్య, మీరు త్వరగా రండి అన్నాడు శ్రీరామ్. ఈలోగా బయటికి వచ్చింది మైథిలి. శ్రీరామ్ మైథిలి వంక చూశాడు. ఆమె చప్పున కళ్ళు దించేసుకుంది. దాంతో ఆమెలో ఏ భావాలు చెలరేగుతున్నాయో చూడలేకపోయాడు. వెళ్ళొస్తా మైథిలి అన్నాడు శ్రీరామ్. తలెత్తింది మైథిలి. ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు. సాయంత్రానికెల్లా వచ్చేస్తాను అన్నాడు తడబాటుగా. సరేనన్నట్లు తలూపింది మైథిలి. అతను మెల్లగా కదిలాడు. తనలోని శక్తులన్నిటినీ వెంట తీసుకుపోతున్నట్లుగా నిస్త్రాణంగా ఫీలయింది మైథిలి. ఆలోచనల అలజడికి ఒళ్ళు తూలినట్టయింది ఆమెకి. అరెరే ఏమైందమ్మా? ఆదుర్దాగా అడిగాడు సాంబశివరావు. ఏం లేదు నాన్న, కాసేపు పడుకుంటాను అంటూ మరో మాటకి ఆస్కారమియ్యకుండా గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూస్తూ కూర్చుందేమో అనుకుంటూ నేనలా పొలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కదిలాడతను. ఆ పనులన్నీ అయ్యాక అట్నుంచి అటే పెళ్ళికి వెళ్ళొచ్చు అనుకుంటూ. తలుపులు మూసేసి మంచం మీద పడి ఎక్కి వెక్కి ఏడ్చింది మైథిలి. చాలాసేపటి వరకు దుఃఖ తీవ్రత తగ్గాక కాస్త తేలికైపోయింది ఆమె మనసు. పెళ్లిలో మిగిలిన స్నేహితుల్లా ఎంజాయ్ చేయలేకపోయాడు శ్రీరామ్. తాగిన మైకంలో తానెంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ మతిపోసాగింది అతనికి. చిన్నతనం నుంచి సుమతో పాటుగా మైథిలి తామింట్లోని పిల్లలా పెరిగినందుకు అభిమానమే తప్ప అనురాగం లాంటిది ఎప్పుడూ కలగలేదు తనకి. పెద్దవాళ్ళు కాబోయే భార్యాభర్తలు అన్నప్పటికీ ఆమె పట్ల అలాంటి భావం కలగలేదెందుకో. అప్పుడప్పుడు పొరపాటున ఆమె తగిలిన ఒళ్ళు జిల్లుమనేంత స్పందనెప్పుడూ కలగలేదు. సాంబశివరావు మామయ్య పట్ల ఉన్న కృతజ్ఞత వలన ఆ మాటల్ని ఖండించలేకపోయాడు. తాను నిలదొక్కున్నాక వారికి ఇవ్వవలసిందేదో ఇచ్చేసి వాళ్ళకి నచ్చచెప్పి మైథిలికి సుమతో పాటు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇంకా బాగా నిలదొక్కున్నాక తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాత్రి ఏ దెయ్యం ఆవహించిందో కానీ అవన్నీ మర్చిపోయి మైథిలిని వాటేసుకున్నాడు. పాపం ఆమెంతో వారించింది కూడా. ఆమె ఇప్పుడెలా ఫీలవుతుందో కానీ తనకి ఊపిరాడనట్లుగా ఉంది. ఏం చేయటం? తీవ్రాలోచనలో పడ్డాడు. ఏంట్రా డల్గా ఉన్నావ్? హ్యాంగోవరా? అడిగాడో ఫ్రెండు. సర్రున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. లాగి చంప మీద ఒక్కటివ్వాలన్న కోరికను బలవంతాన ఆపుకున్నాడు. వాళ్ళు తాగించారు. తన వివేకం ఏమైంది? అసలు వాళ్ళు పార్టీ అంటూ కూర్చోగానే తను లేచి వచ్చేస్తే ఇంత జరిగేదా? కణతలు నొక్కుంటూ అనుకున్నాడు. ఒంట్లో బాలేనట్లుంది. ముఖమంతా పీక్కుపోయింది. సారీరా, వెళ్ళి రెస్ట్ తీసుకో భుజం తడుతూ అన్నాడు ఇంకో ఫ్రెండు. బదులేం పలకలేదు శ్రీరామ్. పెళ్ళయ్యేంత వరకు ముళ్ళ మీద ఉన్నట్లే ఉన్నాడు. ఇంతలో తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పట్లా మాట్లాడలేకపోయాడు. తాము మర్నాడు వస్తున్నామని, అంతవరకు ఉండమని అన్నారు. జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగితేనో తనని క్షమించేసి మైథిలితో ముడిపెట్టేస్తారేమో. అయితే తన లక్ష్యం మాటేమిటి? అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనేమో అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది. అనాసక్తంగా తీసి చూశాడు. హేమ అని ఉండటంతో ఎలర్ట్ అయి హలో అంటుండగానే శ్రీరామ్ ప్లీజ్ వెంటనే రండి అంటూ ఫోన్ కట్ చేసింది హేమ. ఏమై ఉంటుంది అనుకుంటుండగానే ఈసారి రాఘవరావు నుంచి ఫోన్. ఎండి గారికి మళ్ళీ స్ట్రోక్. నిన్నే అడుగుతున్నారు. ఉన్నపళంగా వచ్చేయ్ అన్నారు. ఇక దాంతో పెళ్లి పందిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరాడు అతను. శ్రీరామ్ వెళ్ళేసరికే హాలు నిండా జనం ఉన్నారు.
వాళ్ళంతా అతి సన్నిహితులు మాత్రమే. శ్రీరామ్ సరాసరి యశ్వంతరావు బెడ్రూంలోకి వెళ్ళాడు. అతని కోసమే ఎదురుచూస్తున్న యశ్వంతరావు కళ్ళు మెరిశాయి. దగ్గరగా రమ్మని సైగ చేశాడు. అయోమయంగా అతని దగ్గరకు వెళ్ళాడు శ్రీరామ్. శోకదేవతలా ఉన్న హేమ చేతిని శ్రీరామ్ చేతుల్లో పెట్టి, ఇక హేమ నీదే, జాగ్రత్తగా జీవితాంతం చూసుకోవాలి అన్నాడు ఆయాసపడుతూనే. శ్రీరామ్ హేమ వంక చూశాడు. అతని భావం గమనించి, ఈ విషయమే మీతో మాట్లాడాలన్నది. నాకు ఈ పెళ్ళి ఇష్టమే, మరి మీకు అని అడిగింది. ఆమె కళ్ళల్లో తన పట్ల ఇష్టం కనిపిస్తున్నా నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా అనుకొని మౌనంగా ఉంటూ వచ్చాడు. ఆమె వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడైనప్పటికీ అలాంటి మానవతామూర్తికి, ఐశ్వర్యవంతురాలికి భర్తనయ్యే అవకాశం అంటే తన కలలన్నీ నిజమయ్యే క్షణం ఆసన్నమైనట్లే. బంగారు భవిష్యత్తు సప్తవర్ణాల్లో కళ్ళ ముందు నిలిచేసరికి బలంగా ఒక నిర్ణయానికే వచ్చేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని. చిత్రంగా ఆ క్షణంలో మైథిలి ఏమాత్రం గుర్తులేదు. నా గురించి ఏమీ తెలియకుండానే ఈ నిర్ణయం ఎలా ఈ నిర్ణయానికి రావడం అన్నాడు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకొని చూసినా తెలుస్తుందిలేండి. మీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమా కాదా చెప్పండి అంది హేమ సుట్టిగా అతని వంక చూస్తూ. శ్రీరామ్ ఇక ఆలస్యం చేయలేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టమే. హేమని నా ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటాను అన్నాడు యశ్వంతరావుతో. ఆ మాట వినడం కోసమే ఆగినట్లున్న అతని ప్రాణాలు ఆ క్షణమే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇక ఆ క్షణం నుంచే పూర్తిగా బిజీగా మారిపోయాడు శ్రీరామ్. యశ్వంతరావు అంత్యక్రియలు మొదలుకొని దశదిర్మ కర్మల వరకు కనీసం ఇంటికి ఫోన్ చేసేంత వ్యవధి కూడా లేకుండా పనుల్లో కూరుకుపోయాడు. ఆ తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్తో రోజులు ఎలా పరుగులు తీస్తున్నాయో తెలియకుండా పోయింది. తండ్రి పోయిన సంవత్సరంలోగా పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం మరణించిన వారికి దక్కుతుందని హేమ బంధువులు చెప్పడంతో ఆర్భాటాలేవీ లేకుండా శ్రీరామ్ హేమల వివాహం జరిగిపోయింది. వరుడి తరపు వాళ్ళెవరూ రాలేదేంటి అని చాటుగా కొందరు అనుకున్నారు. ఎదురుగా అడిగే ధైర్యం లేకపోవడం వల్ల శ్రీరామ్ అన్నట్లే మేనరికాన్ని కాదన్నందుకు వాళ్ళు అలిగారు. అంతే అని సర్ది చెప్పేయడంతో మరెవరూ ప్రశ్నించలేదు. పెళ్లి తర్వాత కలవకపోతారా అనుకున్నారు. తననెంతో ప్రేమిస్తున్న హేమతో కోరుకున్న సంపన్న జీవితం దొరికిన సంతృప్తి వల్ల శ్రీరామ్కి రోజులు క్షణాల్లో దొర్లిపోసాగాయి. ఒకసారి మనిద్దరం మీ ఊరెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పటికే ఆలస్యమైపోయింది అంది హేమ. వద్దు హేమ, వాళ్ళు ఆవేశంలో ఏదన్నా అంటే తట్టుకోలేవు నువ్వు. నేను వెళ్ళి నచ్చచెప్పి వాళ్ళనే మన ఇంటికి తీసుకొస్తాను సరేనా అంటూ నచ్చచెప్పాడు. కానీ వెళ్ళే ప్రయత్నమే చేయలేదు. పెళ్ళై 3 నెలలైపోయింది. ఇంకెప్పుడు వెళ్ళేది అంటూ హేమ వెంటపడేసరికి వెళ్ళక తప్పలేదు శ్రీరామ్కి. గుమ్మంలో అడుగుపెట్టిన శ్రీరామ్ని చూస్తూనే, ఏం నాయనా, ఎన్ని రోజులకి గుర్తొచ్చామా? ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా? ఈసారి ఎవరిని నట్టేట్లో ముంచుదామని వచ్చావు? అసలు ఇంతగా ఎలా మారిపోయావురా అంటూ ఏడ్చేసింది లక్ష్మి. అప్పటికే పెళ్లి విషయం విని ఉండడం వల్ల. నువ్వుండు రే శ్రీరామ్, అంత అర్జెంటుగా వేరే అమ్మాయిని కట్టుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందిరా అననయంగా అడిగాడు విష్ణుమూర్తి. ఇంతలో సాంబశివరావు పరుగున వచ్చాడు మైథిలిని తీసుకొని. శ్రీరామ్, నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నిర్ఘాంతపోయాం. నీ గురించి తెలుసు కాబట్టి అలా ఎందుకు జరిగిందోనని ఆలోచనలో పడ్డాం. ఆ పెళ్లి జరిగితే జరిగింది కానీ నా బిడ్డ గొంతు కోయకు. దాని మెడలోనూ 3 ముళ్ళు వేసి మా పరువు నిలబెట్టు అన్నాడు ప్రాధేయపడుతూ. మామయ్య, మరోలా అనుకోవద్దు. మైథిలిని పెళ్లి చేసుకోలేను. తనకేదైనా మంచి సంబంధం చూడండి. ఆమె పెళ్లికి ఎంత ఖర్చైనా భరిస్తాను. మీరు మాకు ఖర్చు చేసిందంతా వడ్డీతో సహా ఇచ్చేస్తాను. కానీ ప్లీజ్ పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి అన్నాడు గుండె దిటవు చేసుకుంటూ. మైథిలికి కళ్ళు చీకట్లు కమ్మాయి. సాంబశివరావు షాక్ తిన్నట్లు నోటి మాట లేకుండా నిలబడిపోయాడు. లక్ష్మి ఒక్క ఉదటన లేచి శ్రీరామ్ చెంపల్ని ఎడాపెడా బలంగా వాయించింది. దుర్మార్గుడా, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనివాడివి దాని జోలికి ఎందుకు వెళ్ళావురా? నీ అంశాన్ని కడుపున మోస్తుందిరా ఆ పిచ్చి తల్లి. నీ మీద నమ్మకంతో నువ్వొచ్చి పెళ్లి చేసుకుంటావని ఇంకా నమ్ముతోందిరా. ఆ అమాయకురాయిలకి అన్యాయం చేస్తే పురుగులు పడి చస్తావురా అంటూ తిట్టసాగింది. నిర్ఘాంతపోయాడు శ్రీరామ్. ఏనాడు తిట్టని తల్లి తిడుతుంటే ఆ తిట్లకు తను అర్హుడే అన్నట్లు తలంచుకున్నాడు అతను. వాడేం అన్యాయం చేయడులేవే, మైథిలిని పెళ్లి చేసుకుంటాడులే నచ్చచెప్పబోయాడు విష్ణుమూర్తి. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. మైథిలిని పెళ్లాడితే హేమకి తెలియకుండా ఉంటుందా?
అసలే అన్యాయాన్ని, అబద్ధాన్ని సహించదు. తమ పెళ్ళికి ముందే జరిగిన విషయాన్ని దాచినందుకు క్షమించదు. తనని మెడపట్టుకొని గెంటించడమే కాదు, కటకటాల వెనక్కి పంపించగలదు. అంతటి సామర్థ్యం ఉన్నదే. చిన్నతనం నుంచి పేదరికం వల్ల ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నందున డబ్బు బాగా సంపాదించి తన వాళ్ళను సుఖంగా ఉంచాలనుకున్నాడే. దేశ విదేశాలు తిరగాలని ఊళ్ళూరాడే. అవన్నీ నిజం కాబోతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ మాటలకు లొంగి సెంటిమెంట్లంటూ తల ఊపితే ఆ కళలన్నీ కరిగిపోతాయి. ఐశ్వర్యపు తీయదనాన్ని ఇంకా ఆశాంతం రుచి చూడకముందే ఎలా దూరం చేసుకోవడం? ఇప్పుడేదో ఇప్పుడేదో విధంగా ఈ సమస్యను దాటగలిగితే తర్వాత తన వాళ్ళకి నచ్చచెప్పి తన దగ్గరకు రప్పించుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు రాక్షసుడిలా బిహేవ్ చేయక తప్పదు అనుకుంటూ మైథిలి గర్భానికి నేనే కారకుడినా? ఆమెకు అబార్షన్ చేయించి మరో సంబంధం చూడండి. ఎంత ఖర్చైనా ఇస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండి అన్నాడు కటువుగా. అంతా నిర్ఘాంతపోయారు. మైథిలి గుండెలు మండిపోయాయి. పరుగున అతని ముందుకు వచ్చి బలంగా చాచి చెంప మీద పెడేల్మంటూ కొట్టింది. శ్రీరామ్ మీద ఈగనైనా వాలనివ్వనని మైథిలి అతడినలా పుట్టగానే సాంబశివరావు ఆమెని లాగేస్తూ నీకేం మతిపోయిందా అని కూతుర్ని వారిస్తూ నాయనా, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో, నా బిడ్డకు అన్యాయం చెయ్యకు అంటూ శ్రీరామ్ చేతులు పట్టుకున్నాడు. మీ బిడ్డ కాలు జారితే మధ్యలో నేను చేసిన అన్యాయం ఏముంది? మనసు రాయి చేసుకొని అన్నాడు చెంప తడుముకుంటూ. కాలు జారింది ఎవరితో? ఈ తప్పులో నీ ప్రమేయం ఏమీ లేదా? నిప్పులు కక్కుతూ అడిగింది మైథిలి. సరే, నా వల్ల తప్పు జరిగింది అంటున్నారుగా, ప్రాయశ్చిత్తంగా డబ్బు బారేస్తాను, అబార్షన్ చేయించి మరో పెళ్లి చేసేయండి అన్నాడు శ్రీరామ్. డబ్బు తెచ్చిన అహంకారంతో మాట్లాడకురా, ఆ పిల్ల ఉసురు తగిలితే నాశనం అయిపోతావు అంది లక్ష్మి కోపంగా. బాబు, వాళ్ళ మాటల్ని పట్టించుకోకు. మైథిలి మెళ్ళో 3 ముళ్ళు వేశాక నా ఇంట్లోనే ఉండనియ్యి, సరేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. పెళ్లి కాకుండా తల్లయిందన్న అపవాదు రానీకు అంటూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకోబోయాడు సాంబశివరావు. గబాలన శ్రీరామ్ పక్కకు జరిగేసరికి గుండె పట్టుకొని నేల మీద వాలిపోయాడు. నానా అంటూ మైథిలి, అన్నయ్య అంటూ లక్ష్మి అతడి దగ్గరికెళ్ళి లేవదీసేసరికి అతడు తల వాల్చేశాడు. ఒక్కసారిగా అంతా గొల్లుమన్నారు. 1000 వోల్టుల షాక్ తగిలినట్టుగా శ్రీరామ్ తల దిమ్మెక్కిపోయింది. నలుగురు చేరి తనని నిలదీసి మైథిలి మెల్లో 3 ముళ్ళు వేయించి జరిగిన అన్యాయాన్ని సవరిస్తారని స్ఫురించి గుండెను పాషాణంగా మార్చుకొని చరచరా బయటికెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తన వాళ్ళతో మాట్లాడాలని, క్షమాపణ వేడుకోవాలని అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. మా కొడుకు చచ్చాడని తర్పణాలు వదిలేశాం అని వాళ్ళనేసరికి బాధ, కోపం ముంచుకొచ్చాయి. వాళ్ళకేనా అంత పంతం అనుకుంటూ హేమ ఎన్నిసార్లు నచ్చచెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత నెల్లోనే ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఇల్లు, మైథిలి వాళ్ళ ఇల్లు, మరో 10 ఇళ్ళు, 20 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయని తెలిసి పరుగున వెళ్ళాడు. బూడిద తప్ప మరేం మిగలలేదు. దాంతో చాలా డీలా పడిపోయాడు శ్రీరామ్. తన పర్సులో ఉన్న ఫ్యామిలీ ఫోటో తప్ప తన కన్నవాళ్ళ గుర్తులేవీ మిగల్లేదని అతడు రోదిస్తుంటే అక్కున చేర్చుకుని ఓదార్చింది హేమ. అలా తన అత్తగారి తరపు వారెవ్వరినీ చూడలేకపోయిందామె. హేమ ఓదార్పుతో, లాలనతో చాలా వరకు తేరుకొన్నా తన వాళ్ళ క్షమాపణ దొరకలేదన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా హృదయంలో బల్లెం దిగినంత బాధ కలిగేది అతనికి. ముదిమిలో వారికి తను చేయూత కాలేకపోయానన్న చింత వల్ల వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి విరాళాలు ఇస్తూ స్వాంతన పొందేవాడు. అలాగే బాగా చదివే పిల్లలకు స్కాలర్షిప్పులును ఏర్పాటు చేసేవాడు. 3 ఏళ్ల వరకు సంతానం కలగకపోయేసరికి ఏమూలో ఉన్న పాపభీతి వల్ల శ్రీరామ్కే బాధ మొదలైంది. ఆ తర్వాత హేమ నెల తప్పేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ సంతోషం మరుసటి నెలలోనే ఆవిరైపోయింది. గర్భస్రావం జరగడంతో పూజలు, నోములు అధికం చేశాడు. హేమ తిరిగి గర్భవతయింది. అతనికి తన తల్లి మీదున్న ప్రేమను గుర్తించడం వల్ల అతని దగ్గరున్న ఫోటోలోని లక్ష్మిని తదేకంగా చూసేది. అలా చూస్తే వారి పోలికలే సంతానానికి వస్తాయని ఎవరో చెప్పడం వల్ల. 3 నెలల తర్వాత హేమ బాత్రూంలో కాలి జారి పడిపోవడం వల్ల మళ్ళీ అబార్షన్ అయింది.
ఏ జన్మలో ఏం పాపం చేశానో అంటూ హేమ వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన చెంప మీద ఎవరో చెల్లుమని కొట్టినట్లే ఫీల్ అయ్యాడు శ్రీరామ్. మైథిలి ఉసిరే తమని వెంటాడుతుందేమోనన్న ఆలోచన రాగానే నిలువున వణికిపోయాడు. తన తప్పుని క్షమించమంటూ మైథిలిని తన వాళ్ళని మనసులోనే ఆహారాహము ప్రార్థించాడు శ్రీరామ్. మొత్తానికి వీరు పూజలు ఫలించో వారి ఆత్మను క్షమించో గాని హేమ ఆ తర్వాత ధరించిన గర్భం నిలబడింది. హేమకి నెలలు నిండి పన్నంటి బిడ్డ పుట్టే వరకు క్షణక్షణం ఆదుర్దుగానే గడిపారు. తమ జీవితాల్లోకి నిజమైన వెలుగు తీసుకొచ్చిందని అనుకుంటూ పుట్టిన పాపాయికి దీప్తి అని పేరు పెట్టుకున్నారు. హేమ నమ్మకం వల్లనో జీన్స్ ప్రభావం వల్లనో కానీ దీప్తి చాలా వరకు నానమ్మ లక్ష్మి పోలికలే వచ్చాయి. అందుకు శ్రీరామ్ మురిసిపోయేవాడు. కన్నతల్లిని ఎలాగూ సుఖపెట్టలేదు, పైగా కన్నీళ్లే మిగిల్చాడు. కాబట్టి దీప్తి కంటనీరు రాకుండా చూసుకుంటాను అని డిసైడ్ అయ్యాడు. దీప్తి ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచాడు. అతిగారాబం మంచిది కాదంటూ హేమ వారించబోయినా లెక్క చేసేవాడు కాదు. దీప్తి కోరుకున్నవి అమర్చడంలో మహదానందం పొందేవాడు. వరుస చూస్తుంటే అదే బికార్ని ఇష్టపడినా కట్టబెట్టేలా ఉన్నారే అంటూ హేమ విసుక్కున్నా, నా తల్లి ఇష్టపడిందంటేనే వాడెంతో అదృష్టవంతుడై ఉంటాడు. వాడెవడైనా ఎలాంటి వాడైనా వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటాను. నాకున్న ఈ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అనేవాడు. అయినప్పటికీ దీప్తి కృష్ణని అభిమానించినట్లు అనుమానం రాగానే చాటుగా అన్ని వివరాలు కనుక్కొని అవి సంతృప్తికరంగా ఉండటంతో దీప్తి తన మనసులోని మాట చెప్పగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ కథేంటి ఇలా అడ్డం తిరిగింది? తల పగిలిపోతున్నట్లు అనిపించి లేచి అమృతాంజనం రాసుకున్నాడు శ్రీరామ్. ఏమండి, అర్ధరాత్రి అయినా నిద్రపోలేదు? ఏమన్నా బిజినెస్ ప్రాబ్లమ్సా? మెలకువ వచ్చిన హేమ అడిగింది అతని వంక చూస్తూ. అబ్బే ఏం లేదులే, నువ్వు పడుకో అన్నాడు అతను. పోనీ కాసిన వేడి పాలతైనా తాగితే నిద్ర పడుతుంది. భోజనం కూడా చెయ్యలేదసలే అందామె. తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఏ టెన్షన్లో పెట్టుకోకండి, అన్నీ అవే చక్కబడతాయి అంది హేమ బిజినెస్ గొడవలు అనుకుంటూ. ఆమె యథాలాపంగానే అన్నప్పటికీ ఆ మాటలు స్వాంతన కలిగించాయి అతనికి. దీప్తి తన మాట ఎప్పుడు కాదనలేదు. నచ్చ చెబితే తన మాట వింటుంది అని మనసును సమాధానపరుచుకున్నాక నిద్ర పట్టింది శ్రీరామ్కి. ఏంటమ్మా 9 అవుతున్నా నాన్న నిద్ర లేవలేదేంటి అడిగింది దీప్తి. రాత్రి రాత్రి ఆలస్యంగా పడుకున్నారులే, నాన్న లేచేంత వరకు ఫోన్ కాల్స్ని నువ్వే అటెండ్ చేయి అంటూ శ్రీరామ్ సెల్లుని దీప్తికి అందించింది హేమ. పంక్చువాలిటీకి మారుపేరైన తండ్రి ఆ రోజు తన పనులన్నీ నిదానంగా చేయటం గమనించింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడినట్లుగా వడలిపోయిన అతని ముఖం చూస్తే బాధగా అనిపించింది. ఏంటి నాన్న అలా ఉన్నావ్, జ్వరం గాని తగిలిందా అంటూ అతని నుదురు తాకి చూస్తూ అడిగింది దీప్తి. కూతురి చేతి స్పర్శ హాయిగా తేలిగ్గా అనిపించింది శ్రీరామ్కి. జ్వరమేమి లేదే, మరి ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి అంది దీప్తి కాస్త ఆందోళనగా. అబ్బే ఏదో కాస్త బడలిక వల్ల అంతే. నువ్వు టిఫిన్ చేశావా ఆప్యాయంగా అడిగాడు అతను. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.